పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొని ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, ఓబన్న ఆశయాలు సాధించాలన్నారు. ఆలేరు నియోజకవర్గంలో నా గెలుపుకు వడ్డెర సోదరులు ఉయ్యాలవారి నరసింహారెడ్డికి ఎలా తోడుగా ఉన్నారో వడ్డెర సోదరులు కూడా అలా నాకు కృషి చేశారని పేర్కొన్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి జీవితాంతం తోడుగా ఉండి అనేక పోరాటాలు చేశాడు వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల నుండి ఎదిగిన పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య, జైపాల్, ఇరగతిండ్ల వెంకటేష్, సరిత, లక్ష్మణ్, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం, వాళ్ళ విగ్రహాలు పెట్టడమే కాదు, వాళ్ళ ఆలోచన విధానం స్వతంత్రం రాకందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంటినటువంటి ఆనాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి కుడి భుజం లెక్క ఉండి బ్రిటిష్ వాళ్ళను గడగడలాంటినటువంటి ఓబన్న చరిత్ర రేపటి తరాలకు తెలిసినప్పుడే ఆయన ఔన్నత్యం కానీ ఆయన ధైర్యశాలి కానీ ఈ తరాలకు తెలవాలంటే ఇలాంటి విగ్రహాల ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా, వర్ధంతి జయంతి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు వాళ్ళ చరిత్ర ముందుకు వస్తుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకురు. నాకు తెలిసి ఈ ఉమ్మడి నల్గొండలో ఇది మొదటి విగ్రహం అనుకుంటా. మరి ఎక్కడైతే నేను ఓబన్న విగ్రహం చూడలే, మొదటగా ఓబన్న విగ్రహం పెడతాంటే చాలా సంతోషించిన. బడుగు బలైన వర్గాలు ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ కాలంలోనే పోరాటటువంటి మహానీయుడు, ఆయన చరిత్ర మనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి 1807 జనవరి 11 నాడు జన్మించినటువంటి ఈ ఓబన్న ఇప్పటికీ 230 సంవత్సరాలు. మరి ఆ 230 సంవత్సరాల కింద చదువు లేదు. చదువు లేనప్పుడే అంత ధైర్యంగా భారతదేశ ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాటి బ్రిటిషర్లతో కొట్లాడినటువంటి మహనీయుని చరిత్ర మనకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వంశంలో పుట్టినటువంటి మీరు కూడా ఆ ఓబన్న చరిత్ర ముందుకు తీసుకపోతే మన దాంట్లో కూడా ధైర్యంగా ముందుకొచ్చి విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఉనికి పుచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రోజే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించంటే మరి ఈ రోజునటువంటి నా వడ్డే సోదరులంతా కూడా చదువు రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ముందుకు రాణించి ఆనాటి ఓబన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులాలన్నీ వెలికి తీసి మేమెంతో మాకంతా అని చెప్పి ఏదైతే బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణనను ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కులం ఎంత ఉంది రాష్ట్రంలోని తెలియజేయడానికి, ఆ కులం వాటా తెలిసినాక ఆ కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ కులగణన చేసింది. కాబట్టి మన వడ్డేరి కులం ఎంత ఉంది, మిగతా కులాలు ఎంతున్నాయి, మరి వడ్డేరి కులంలో ఎంతమందికి మనం రాజకీయంగా, ఎంతమందికి మనం ఆర్థికంగా, సామాజికంగా మనం అవకాశాలు కల్పిస్తున్నామో రేపు మన దామాషా ప్రకారం మనం తీసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాబట్టి నిజంగా వడ్డేరి కులం అంటే మాట ఇస్తే మాట తప్పని కులం వడ్డేరి కులం. నేను ఎందుకంటున్నంటే మొన్న జరిగినటువంటి ఆలేరు ఎలక్షన్లో, నా ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు ఆ రోజైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఎట్లయితే అండ ఉండి ఓబన్న కొట్లాయిండో, ఈ ఆలయ నియోజకమైనటువంటి నా మిత్రులంతా కూడా నాకు అండ ఉండి ప్రతి గ్రామాల 199% నా వడ్డెర కులస్తులంతా
నా గెలుపులో కీలకంగా ఉండి నాకు 50,000 మెజార్టీ ఇచ్చినంటే నా ఒడ్డరి కులమే అని చెప్పి నాకు సహకరించిందని చెప్పి సభా ముందు తెలియజేస్తూ అన్ని విషయాల్లో మీ జాతికి మీ కులానికి తప్పకుండా దామాషా ప్రకారం రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఆలయ నియోజకంలో నా ఒడ్డరి కులస్తులందరూ కూడా పెద్దపీట వేస్తా అని చెప్పి మీ సభా ముందు మాటిస్తున్నా. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాలకన్నీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సంఘాలకు ఆ కులస్తులకు కూడా విద్యాపరంగా ఉపాధి పరంగా కార్పొరేషన్ కు సంస్థలకు నిధులిచ్చి కూడా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేటాయిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులు చాలా మంది చెప్పారు, మా సుధాకర్ చెప్పిండు, మా ఉప్పలన్న చెప్పిండు, గురుకులాల్లో కానీ హాస్టళ్లలో కూడా మా దమాష ప్రకారం మాకు సీట్లు కల్పించాలన్నారు. తప్పకుండా ఆలయ నియోజకంలో చదువుకున్న బిడ్డలకు మీ గురుకులాలు కానీ కాలేజీలలో కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ కులానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ సభ ముందు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వ ఫలాలలో మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే చదువుకొని నిరుద్యోగులు ఉంటే యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి 6,000 కోట్లతోటి బడ్జెట్ లో పెట్టి 300 కోట్లతోటి మొత్తం 6,000 3,000 కోట్లతోటి 9,000 కోట్లతోటి రాజు యువ వికాసం ద్వారా ఇలా నిరుద్యోగులకు చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి అందులో కూడా మా ఒడ్డెర కులస్తులకు మీ దామాష ప్రకారం ఇలా రాజు యువ వికాసంలో ఎక్కువ అవకాశం ఇస్తానని చెప్పి సభా ముందు మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా తప్పకుండా చాలా మందికి మంచి మంచి భవంతులు కడతారు, పెద్ద పెద్ద ప్యాలెస్ కడతారు. కానీ ఎదుటోనికి మనం ఎన్ని కట్టినా మనం గుడిసె కట్టుకోలేకపోతాం. మంచి చక్కటి గనేట్ కొట్టి వాని గుణాదికి మనం తోడుంటాం కానీ మనము గుణాది కట్టుకోలేం. అలాంటి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఒక్కొక్కరికి 5 లక్షలు ఒప్పిస్తుంది. కాబట్టి అందులో కూడా నా ఒడ్డరి కులస్తులందరూ కూడా మొదటి ప్రాధాన్యతగా మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటారని చెప్పి మీకు ఈ సభ ముందు మాటిస్తూ మీ కులం విషయంలో ఎక్కడికక్కడ ఎక్కడైనా మీకు ప్లాస్టిక్ లో కానీ లేకపోతే మీకు రాయి కొట్టే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఏమైనా మరణిస్తే కూడా బయట కులస్తులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా 5 లక్షలు కూడా మీకు వర్తించే విధంగా ప్రభుత్వంతో చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మీకు అన్ని విధాల గుట్ట కింద తమ్ముడు కోరిండు. అన్ని కులాలకు కుల సంఘాలు ఉన్నాయి, మరి మా ఒడ్డేరు కులాలకు ఉన్నాడు. తప్పకుండా దానికోసం కూడా మీరు అందరూ ఐక్యత ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర మీకు కూడా మీ సత్రం కట్టించే ఏర్పాటు తీసుకుంటారని చెప్పి మాటిస్తూ ఏదైతే మీరు మొన్న వచ్చినటువంటి ప్రజాపాలనకు తెలంగాణ చాలా సానుకూలంగా మరి ఉద్యోగులకు ఏదో ఒకటి చెయ్యాలనే పట్టుదల ఆయనకున్నది. మరి ఆయనన్న గారు మనకు చాలా ఖచ్చితంగా మన కులమంటూ కూడా ఆయన బాగా గౌరవిస్తున్నాడు. ఆయన కూడా సీఎం గారికి చాలా దగ్గర ఉంటాడు. మరి ఈ రకంగా కూడా మనం అందరం ఐక్యతతోటి రేపు ఒకసారి మనం బహిరంగ సభ చుట్టీలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా మనం ఒక అనుకుంటున్నాము. దాన్ని కూడా మీరందరూ కూడా మరి సంఘాలని పక్కకు పెట్టండి. మరి ఎక్కడ సంఘాలు పక్కకు పెట్టండి. మన కులం ఐక్యతకు అందరూ ఏకం కావాలి. ఏకమైన తర్వాత మనం సాధించుకోగలుగుతాము. అన్ని రకాలు కూడా మన ముఖ్యమంత్రి గారు, వారి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మన బీసీ మంత్రి ఎవరు మన పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా మనకు సానుకూలంగా ఒడ్డరులు అంటే వాళ్ళందరూ కూడా మనకు మంచిగా అవకాశం కలిగిస్తున్నారు. కాబట్టి మరి మహేష్ అన్న బీసీసీ అధ్యక్షులు కూడా మన కులం అంటే కూడా ఆయన కూడా మంచి అందరూ ఉన్నది. మనం ఒక తట్టు మీదకి వచ్చి మనము రేపు బహిరంగ సభ పెద్ద ఎత్తున ఒడ్డరుల బలము చూపిస్తే ఆ రోజు మనం కూడా ముఖ్యమంత్రిని అదే స్టేజ్ మీద మనకి ఏం కావాలి, మనకి ఏమేమి కావాలి, కాంట్రాక్టర్లో 20% కావాలా, ఉద్యోగాలలో కావాలా, ఇంకేదాంట్లో కావాలి, ఏదేది కావాలన్నా అదే స్టేజ్ మీదనే ముఖ్యమంత్రి గారు మనకు ప్రకటిస్తాడు. అదొకసారి మీరు కూడా అందరు ఏకమై మరి ఎన్నో సంఘాలని పక్కకు పెట్టండి.
ఈ ఒడ్డరు మీటింగ్ అన్నప్పుడు అందరూ ఐక్యతతోటి వచ్చి సాధించుకోవాలి. వానికి పెళ్లి చేసి ఆడపిల్ల అయితే ఇంకొక అయ్య చేతిలో పెట్టి గతం నా పని అయిపోయింది, నేను ఒక మిషన్తో పనిచేసిన, నా పిల్లలు ఇంకొక మిషన్తో పనిచేయాలన్న మనస్తత్వంలో ఉన్నారు. అది ఇప్పటికైనా మానుకొని ప్రతి ఒక్కరు పిల్లల్ని చదివిపించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగో మన కాలం అయిపోయింది దాదాపు, కనీసం మన పిల్లలైనా కానీ ముందడుగు వేయాలంటే చదువు ఒక్కటే ముందుగా మనకి గుర్తుండాల్సిన అవసరం. తర్వాత పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.